మామ ఈ వీడియో ఫుల్గా చూడు. ఒక అరగంట అబ్బాయి ఒక కుక్కని డైలీ వెనక నుంచి గుచ్చి గుచ్చి టార్చర్ చేసేవాడు. అండ్ ఆ కుక్క కూడా పెయిన్ భరిస్తూ సైలెంట్గానే ఉండేది. అండ్ డే బై డే వీడి టార్చర్ ఎక్కువ అవుతూ వెళ్ళింది. అండ్ అప్పుడు కూడా పాపం ఆ కుక్క రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గానే ఉంది. అండ్ ఒకరోజు ఆ కుక్క ఆ పెయిన్ తట్టుకోలేక వీడి మీద అరిచింది. అంతే, ఈ అబ్బాయి ఏడిచి అరిచి ఈ కుక్కకి పిచ్చి పట్టింది, నన్ను కరవడానికి వస్తుంది అని ఊరందరినీ పిలిచాడు. అండ్ చుట్టూ ఉన్న జనాలు కూడా నిజమేంటో తెలియకుండా ఆ అబ్బాయి చెప్పింది విని ఆ కుక్కని రాళ్లతో కొట్టి చంపారు. లాస్ట్కి టార్చర్ చేసినోడు విక్టిమ్ అయ్యాడు. ఆ పెయిన్ తట్టుకున్న ఆ కుక్కేమో విలన్ అయ్యి చనిపోయింది. సేమ్ మన లైఫ్లో కూడా ఇంతే. కొంతమంది మనల్ని ట్రిగర్ చేస్తూనే ఉంటారు. ఎంతవరకంటే మీరు ఓర్చుకొని లాస్ట్కి బ్రేక్ అయ్యి రియాక్ట్ అయ్యేంత వరకు. తెలియకుండా రియాక్ట్ అయ్యారా అంతే. ఇంకా ఒక ఇన్నసెంట్ మాస్క్ వేసుకొని వాళ్ళు చేసింది చెప్పకుండా వాళ్ళని విక్టిమ్గా చూపించుకుంటూ మిమ్మల్ని ఒక బ్యాడ్ పర్సన్ చేసేస్తారు. సో ఎవరైనా మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నారు అంటే వీలైనంత వరకు రియాక్ట్ అవ్వకండి. ఏం చేస్తున్నావు, జాబ్ వచ్చిందా, ఎంత శాలరీ, అది ఇది అని ఉచిత సలహాలు ఇస్తూ పద్దాకా పొడిచే జనాల కాడ కూడా మీరు సైలెంట్గా ఉంటేనే బెటర్. మీరు మీ అమ్మా నాన్నకి ఆన్సర్ చేసుకుంటే చాలు. మామ ఈ వీడియో ఫుల్గా చూడు.